వార్తలకి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. స్పీకర్ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పనిచేస్తా. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న అయ్యన్న పాత్రుడు. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను ఆకర్షించిన కక్షిదారులు. ఉభయ జిల్లాలలో ఫలప్రదమైన జాతీయ లోక్ అదాలత్. సాలూరు పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగాలి. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వివరాలు చూద్దాం. స్పీకర్ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన అనంతరం అయ్యన్న పాత్రుడు తొలిసారిగా విశాఖపట్నం ఇచ్చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. వేరు స్పీకర్ వేరు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా. 25 సంవత్సరాల వయసులో ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అనేక అవకాశాలు ఇచ్చారు. మంత్రి చేశా, ఎంపీ చేశా, అన్నీ చేశాను. ఇది అత్యున్నతమైన పోస్ట్, ఇది గౌరవమైనటువంటి పోస్ట్, ఇది స్పీకర్ పదవి అనేది. అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మన జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ చైర్కి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుసు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో భారీ పూజలు నిర్వహించారు. పవన్ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్కు మార్గమధ్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తురకపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు. పవన్ రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజకీయ రాజమార్గం అన్న నినాదంతో జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారులు కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున పాల్గొని తమ కేసులలో సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను ఆశ్రయించారు. లోక్ అదాలత్కు వచ్చిన కక్షిదారులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. సివిల్ తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మోటారు వెహికల్స్పై కేసులు, వివిధ రకాల కేసులపై వచ్చిన వారికి లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు క్షణికావేశంలో జరిగిన గొడవలలో రాజీ కుదుర్చుకొని న్యాయ నిపుణుల సహాయంతో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ
లోక్ అదాలత్ మనం నిర్వహించుకుంటున్నాము. ఈ లోక్ అదాలత్లో ముఖ్యంగా మేము సివిల్ దావాల మీద, అంటే పార్టిషన్ దావాలని, ముఖ్యంగా అన్నదమ్ముల అక్కచెల్లి మధ్య భూ వివాదాలు ఉంటే అవి రాజీ చేసి సత్వర న్యాయం కలిగించేదానికి మేము ప్రాధాన్యం ఇచ్చాము. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా మీడియేషన్ ద్వారా వాళ్ళిద్దరికీ మంచి న్యాయ సలహాలను ఇచ్చి వాళ్ళ కాపురం సరిదిద్దడానికి మేము ముఖ్యంగా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసుల్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము సత్వరం కాంపన్సేషన్ వచ్చే విధంగా ప్రీ లోక్ అదాలత్ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి కాంపన్సేషన్ ఇమీడియట్గా మొత్తం అంతా రిలీజ్ చేసే విధంగా మేము చూస్తున్నాము. అదేవిధంగా చిన్న చిన్న తగాదాలు పడి చిన్న కాంపౌండబుల్ కేసెస్ అయితే, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య రాజీ కుదిర్చి వాళ్ళకి మనశ్శాంతి, ప్రశాంతత, వాళ్ళ దైనందిక జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ కేసులు పరిష్కరించబడుతుంది ఇక్కడ. కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఏ కేసుల్లో అయితే రాజీ పడదగ్గ పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి రాజీ కుదుర్చుకుంటే, మా దగ్గర ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. అదే విధంగా 12 లోక్ అదాలత్ ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళకి యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజీ మార్గమే శ్రేయస్కరమని పార్వతీపురం జిల్లా మెజిస్ట్రేట్ జె సౌమ్య జాస్మిన్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ లోక్ అదాలత్ అనేది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో ఒక భాగమని, ఇది న్యాయస్థానంలో వ్యాజ్యానికి ముందు పెండింగ్లో ఉన్న విభేదాలను, కేసులను సామరస్యంగా పరిష్కరించుకొని రాజీ చేసుకునేలా చేయడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. కక్షిదారుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నంతకాలం కక్షిదారులు వాయిదాలకు రావాలని పేర్కొన్నారు. ఎంతో ఖర్చు, ఆరోగ్యం, సమయం వృధా అవుతున్నాయని భావించి కక్షిదారుల శ్రేయస్సు కోసం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. లోక్ అదాలత్లో ఒక్కసారి కోర్టు సమక్షంలో రాజీ కుదుర్చుకున్నాక మళ్ళీ అదే విషయంపై ఏ కోర్టులోనూ కేసు వేసే అవకాశం ఉండదని కక్షిదారులతో అన్నారు. కేసులలో రాజీ చేసుకున్నాక ఒక సహృద్భావ వాతావరణం కల్పించాలని కక్షిదారులను మెజిస్ట్రేట్ కోరారు. ఇరువురి అంగీకారంతోనే కేసులలో రాజీ చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 139 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం జరిగిందని అన్నారు. బొబ్బిలి పురపాలక సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యులు బేబీ నాయన్కు 31 మంది వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొబ్బిలిలో మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో చాలా వరకు అభివృద్ధి జరగలేదని, ఇప్పుడున్న ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి సాధిస్తామని అన్నారు. బొబ్బిల్లోనే స్థిరపడాలనే ఒక ఆకాంక్షతోని మరి ఇళ్ల స్థలాలు కొనుక్కొని వస్తున్నారు. చుట్టుపక్కల న్యూ కాలనీస్ అన్నింటినీ కూడా మనం డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ ఎవరేమిటి, ఇతర కాలనీస్ ఎవరేమిటి, అవన్నింటికీ కూడా తప్పకుండా మనం అతి త్వరలోనే ఒక 10 రోజుల్లోనే ఒక మ్యారథాన్ సెషన్ పెట్టుకుందాం, ఒక రివ్యూ పెట్టుకుందాం. డిపార్ట్మెంట్లు అందరినీ పెట్టుకొని ఒక రివ్యూ పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మనం రివ్యూ చేసుకొని అవసరమైనటువంటి ఒక శ్వేతపత్రం లాంటివి తయారు చేసుకొని బొబ్బిలి పట్టణ అభివృద్ధికి మనందరం కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసుకొని ఒక టార్గెట్స్ మనం ఇచ్చుకొని బొబ్బిలి పట్టణ అభివృద్ధికి టార్గెట్స్ ఇచ్చుకొని ఆ టార్గెట్స్ అచీవ్ చేస్తూ మనం మన పట్టణాన్ని, మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది నా. సాలూరు పురపాలక సంఘ సర్వసభ్య సమావేశానికి స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు సాలూరు మున్సిపాలిటీ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. నేడు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆఫీసు ముందు బైఠాయించడం అనేది చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ స్థితికి సాలూరు మున్సిపాలిటీ వచ్చిందంటే మనం ఈ విషయాన్ని ఆలోచించాల్సిందేనని, సాలూరు మున్సిపాలిటీలో ఏ అధికారి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. మనందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రజలు దయా దాక్షిణ్యాలే కారణమని, అటువంటి
ప్రజలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో మన రాష్ట్ర పూర్వ గవర్నర్ విశ్వభూషణ్ సాలూరు పర్యటన చేసేటప్పుడు పబ్లిక్ టాయిలెట్స్కు ఫ్లెక్సీలు అడ్డుపెట్టుకుని దాచుకోవాల్సిన దుస్థితి మన మున్సిపాలిటీకి తీసుకుని వచ్చారని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ పెన్షన్ పండుగ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులందరూ సచివాలయ సిబ్బందితో కలిపి ప్రతి పింఛన్దారులకు పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని, పింఛన్ పండుగకు అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎందుకంటే అందరూ వచ్చారంటున్నారు కాబట్టి ఎంతమంది వచ్చారో తెలియాలి మాకు. ఓకే, అలాగే మనకి హాస్పిటల్ ప్రతిసారి అక్కడ ఇబ్బంది అవుతుంది, ఆపరేషన్ టైంలో కూడా కరెంట్ పోతుంది అని చాలా మంది చెప్పడం జరిగింది. నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆపరేషన్ అంటే హాస్పిటల్ వరకు అక్కడ కొత్తగా ఒక ట్రాన్స్ఫార్మర్ వేయించడం అవుతుంది. అది ట్రాన్స్ఫార్మర్కి అయినటువంటి మొత్తం ఎస్టిమేషన్ కూడా వేయించాం, అది శాంక్షన్ చేసాం. హాస్పిటల్లో అది పూర్తిగా అవుతుంది. హాస్పిటల్లో కూడా ఎందుకంటే హాస్పిటల్ మనం పెంచుతున్నాం కాబట్టి దానికి కూడా అవసరం ఉంటుందని అదొకటి మేము పెట్టాం. అది కూడా చూసుకోండి, స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మాకు తెలియదు అని అనకండి. అదొకటి ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ పెట్టామండి. తర్వాత అన్నా క్యాంటీన్ కూడా మీకు చెప్పారు, ఇచ్చారు కదా. అన్నా క్యాంటీన్ ఒకటి మనం ఎంఆర్ ఆఫీస్ సెంటర్లో అన్నా క్యాంటీన్ పెడితే వచ్చిన పేదవాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్లో భోజనం 5 రూపాయలకే వస్తుంది కాబట్టి అది కూడా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీ అందరూ దృష్టిలో పెడుతున్నాను. ముఖ్యంగా సాధారణ వైద్యునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన మహనీయుడు బీసీ రాయ్. భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి వైద్యుడు బీసీ రాయ్ జన్మదినోత్సవాన్ని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. రేపు జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బీసీ రాయ్ 1882 జూలై 1వ తేదీన బీహార్ రాష్ట్రం పాట్నాలో బంకీపూర్లో జన్మించారు. తండ్రి ప్రకాష్ చంద్ర రాయ్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. బీసీ రాయ్ పాఠశాల విద్య, కళాశాల విద్య రెండూ కూడా పాట్నాలోనే సాగాయి. ఆయన మ్యాథమెటిక్స్లో ఆనర్స్తో పాటు బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత కల్నల్ లూక్ సహకారంతో కలకత్తా వైద్య కళాశాలలో ప్రవేశించి 1905లో ఎంఎస్, ఆ తర్వాత ఎండి కూడా పూర్తి చేశారు. లండన్లోని సెయింట్ బార్తిలోమియా అనే వైద్య సంస్థలో ప్రవేశించి 2 ఏళ్ల వ్యవధిలోనే ఎంఆర్సిపి, ఆ తర్వాత ఎఫ్ఆర్సిఎస్ పరీక్షలు కూడా పాస్ అయ్యారు. 1911లో భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తా మెడికల్ కాలేజీలోను, కార్మైకల్ మెడికల్ కాలేజీలోను ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. ఆ తర్వాత తాను చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి జాదవ్పూర్ క్షత్రియ ఆసుపత్రి, చిత్తరంజన్ సేవా సదన్, ఆర్జీ ఖాన్ మెడికల్ కాలేజీ, కమలా నెహ్రూ కాలేజీ, విక్టోరియా ఇన్స్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ ఆసుపత్రులను స్థాపించి అనేక సేవలు అందించారు. 1926లో స్త్రీల కోసం చిత్తరంజన్ మహిళా శిశు సేవా సదన్ ప్రారంభించారు. 1929లో ఆల్ ఇండియా వైద్య పరిషత్ మహాసభలకు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. 1916 నుంచి ఆయన చనిపోయే వరకు కలకత్తా విశ్వవిద్యాలయంకు విశిష్ట సభ్యులుగా సేవలు అందించారు. ఠాగూర్ శత జయంతోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్ర భారతి యూనివర్సిటీని స్థాపించారు. 1923లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1942లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఎన్నికయ్యారు. ఆ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదు కూడా ఆయన్ను వరించింది. 1947లో బెంగాల్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 1952లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1961 ఫిబ్రవరి 4వ తేదీన భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని భారతరత్న ప్రకటించింది. ఆయన జీవితకాలం అవివాహితునిగానే ఉండిపోయారు. 1948 నుంచి 1962 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1962 జూలై 1వ తేదీన గుండెపోటుతో మరణించారు. నేడు భౌతికంగా ఆయన లేకున్నా ఆయన అందించిన సేవలను భారతీయులు ఎన్నటికీ మరచిపోరు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. విఎంసీ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మురుగు కాలువలలో చెత్త, వ్యర్థ పదార్థాలు ఎవరైనా పడవేసినట్లయితే వారిపై జరిమానా విధిస్తామన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా బుట్టలో వేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. మురుగు కాలువలలోని పూడికను ఎప్పటికప్పుడు తీయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
టోటల్ ఎంతమంది స్ట్రెంత్ అందులో విజయనగరం నగరపాలక సంస్థలో ఎస్పెషల్లీ ఈ రోడ్లపైన కాలువలపైన చెత్త వేయడం అనేది ఒక అలవాటుగా పొరపాటుగా అయిపోయింది. దయచేసి ఈ అలవాటుని పొరపాటుని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో నగరపాలక సంస్థ ప్రతి ఇంటికి 3 బిన్స్ ఇవ్వడం జరిగింది. రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 బిన్స్ ఇవ్వడం అనేది కంపల్సరీ చేయడం జరిగింది. సో ఈ బిన్స్ ఇచ్చినాం కాబట్టి మీ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ని సెగ్రిగేట్ చేసి వేరు చేసి తడి, పొడి మరియు హానికరమైన చెత్త కింద వేరు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే సో వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత వెహికల్ వచ్చిన తర్వాత రకరకాల కారణాల చేత ఇన్ టైంలో మా వెహికల్ రాలేదనే ఉద్దేశంతో ఆ చెత్తను ఆ ఇంట్లో ఉంచుకోకుండా తెచ్చి కాలువలపైన రోడ్లపైన వేసేస్తున్నారు. ఈ బిన్స్ని ఏం చేస్తున్నారంటే నీరు పట్టుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, పప్పులు దాచుకోవడానికి, బియ్యం దాచుకోవడానికి ఇలాంటి రకరకాల పనులకి వినియోగిస్తున్నారు. ఇది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే మేము ఇచ్చింది వేరు చేసి చెత్తను వేరు చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని మీకు మంచి అలవాటుని నేర్పాలి. రెండోది ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారము, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము చెత్తని కలిపి ఇవ్వకుండా వేరు చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎవరైతే ఉన్నారో చెత్త ప్రొడ్యూస్ ఎవరైతే చేస్తున్నారో ఇంటి ఓనర్ల పైన ఉంది. కానీ దీన్ని మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా సో చెత్తను రోడ్లపైన కాలువలు పడేయడం చాలా నేరం. ఎందుకంటే మేము కాలువలను శుభ్రంగా తీసి డీసిల్టేషన్ కూడా చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరు చెత్తని ఇలా కాలువలపై వేస్తే డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయ్యి వర్షాకాలంలో నీరు అంతా కూడా రోడ్లపై ప్రవహించి ఇల్లులది మునిగిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఆ పరిస్థితికి మీరు మాత్రమే కారణమవుతారు. నగరపాలక సంస్థ ఎటువంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ మేము చెప్తున్నప్పుడు కూడా ఇంకా కొంతమంది తెలిసి చేసినా తెలియక చేసినా చేయడం అనేది ఒక అలవాటుగా ఉంది. కాబట్టి మా శానిటేషన్ సిబ్బందికి ఆల్రెడీ స్పాట్ ఫైన్స్ వేయమని చెప్పడం జరిగింది. ఇలా ఎవరైనా కనిపిస్తే అందరికీ కూడా ఫైన్ వేయడం కూడా చేయడం జరుగుతుంది. దయచేసి ఇటువంటి ఫైన్ వేయించుకుని ఇబ్బంది పడకూడదని మా హంబుల్ రిక్వెస్ట్. నగరపాలక సంస్థ వెహికల్కి మీరు అందరూ కూడా మీ చెత్తని వేరు చేసి తడి, పొడి వేరు చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం మండల పరిషత్ సాధారణ సమావేశం రేపు ఉదయం జరగనున్నట్లుగా విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకట్రావు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు హాజరు కావాలని కోరారు. మండల పరిషత్ అధ్యక్షతన సాధారణ సమావేశం జరుగుతుందన్నారు. కనీస సౌకర్యాలు, సంక్షేమ పథకాల అమలు విషయాలపై చర్చ జరుగుతుందన్నారు. సాధారణ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 30 జూన్ 2024 మండల ప్రజా పరిషత్ విజయనగరం సర్వసభ సమావేశం గౌరవ మండల పరిషత్ అధ్యక్షుల వారి అధ్యక్షతన జరగనుంది. ఇటు కార్యక్రమానికి అందరూ అధికారులు సకాలంలో హాజరయ్యి ఆయా శాఖల సమీక్షకు సహకరించాల్సిందిగా కోరడమైంది. మరి ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశం విజయవంతంగా ప్రజలకి అందరికీ పనికొచ్చే విధంగా చర్చలు జరగాలని మరి అందుకు అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆల్రెడీ కోరడం అయింది. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్తు, తర్వాత ఉపాధి హామీ, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. మరి గౌరవ అధ్యక్షులు తీసుకునే అజెండాని దృష్టిలో పెట్టుకొని సమావేశం జరపబడుతుంది. అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమావేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాజీ న్యూస్లో కాసేపు విరామం. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈరోజు నామమాత్రంగా నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా తదితర సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈరోజు జడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. 5వ స్థాయి సంఘ సమావేశం ఆ సంఘం చైర్పర్సన్ ఎస్ శాంతకుమారి అధ్యక్షతన, 6వ స్థాయి సంఘం సమావేశం చైర్మన్ కొరజన్ని సింహాచలం అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో భాగంగా సీజనల్ వ్యాధులను అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చ జరిగింది. వర్షాలు సక్రమంగా కురుస్తున్నందున రైతులు విత్తనాలకు ఎరువులకు ఇబ్బంది పడకుండా చూడాలని వ్యవసాయ శాఖాధికారులను ప్రజాప్రతినిధులు ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాలపై శాంతకుమారి సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖలకు సంబంధించిన అంశాలపై కె సింహాచలం సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజు, డిప్యూటీ సీఈఓ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. T20 వరల్డ్ కప్ ఫైనల్పై క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈసారి వరల్డ్ కప్ ఇండియాది అంటూ ఢంకా బాజాయిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో గెలుస్తూ ఫైనల్కు చేరిన ఇండియా ఖచ్చితంగా కప్పును రెండవసారి ఒడిసి పడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ అన్ని మ్యాచ్లలో విఫలమైన ఫైనల్లో తన సత్తా చాటుతాడని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫామ్లో ఉన్న రోహిత్కు కోహ్లీ కొట్టుడు తోడైతే 200 పైనే టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. లేదా దక్షిణాఫ్రికా జట్టు ముందు బ్యాటింగ్ చేసినా మంచి ఊపు మీద ఉన్న టీమిండియా బౌలర్లు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టార్ట్ అయిన వరల్డ్ కప్ స్టార్టింగ్లో మనమే కొట్టాము పాకిస్తాన్ మీద ఫైనల్లో. అలాగే మళ్ళీ ఒకసారి 2014లో కూడా మనం ఫైనల్కి వెళ్ళాం, కానీ బ్యాడ్ లక్ శ్రీలంక మీద ఓడిపోయాం. కానీ ఈసారి టీం అది బాగుంది. 2024లో అజేయంగా మొత్తం అంతా మనం ఎక్కడ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా మనం 2024లో వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చాం. అలాగే అటుపక్క నుంచి కూడా ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా కూడా మనకి వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది. రెండు టీములు చాలా గట్టిగా ఉన్నాయి, కానీ మన టీం ఏంటంటే సరితో సమానంగా ఉంది, చక్కగా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అన్ని రకాలుగా. కాబట్టి ఈసారి మనం వరల్డ్ కప్ ఖచ్చితంగా మనం 2020 మళ్ళీ రెండోసారి మళ్ళీ మనం కైవసం చేసుకుంటామనే నమ్మకం అయితే చాలామందిలో ఉంది. దాని గురించి అందరూ వెయిటింగ్. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ కానీ, రిషబ్ పంత్ కానీ, మన కోహ్లీ గారు ఒకటే సరిగా ఇంకా ఫామ్లోకి రాలేదు. కానీ ఆయన ఫామ్లో ఉండకపోవడానికి ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆడతారు ఆయన. ఈసారి ఆయన కూడా ఆడారంటే ఖచ్చితంగా 200+ స్కోర్ వచ్చిందంటే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనమే విన్ అవుతాం. సెకండ్ బ్యాటింగ్ వచ్చినా సరే నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి బౌలింగ్ అటాక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు తీసుకున్నా, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు చేసినా మనం బౌలింగ్లో కూడా బుమ్రా, మనకి హర్షదీప్ సింగ్, స్పిన్నర్స్ అయితే చాలా బాగా మంచి ఫామ్లో ఉన్నారు ఇద్దరును. కాబట్టి మనం ఈసారి ఖచ్చితంగా మనం కప్పు కొట్టాలని ఆశిస్తున్నాం, కొడతామని నమ్మకం కూడా ఉంది. యాక్చువల్గా అయితే విన్నింగ్ టీంని మార్చకూడదు, ఎందుకంటే అది మనకి సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఏంటంటే ఏదైతే మనం మ్యాచ్ విన్ అవుతున్నామో ఆ టీంని ఎప్పుడు మనం మార్చి అలవాటు ఇప్పుడు మనకు లేదు. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఓపెనర్గా చాలా ఐపీఎల్ మ్యాచ్ల్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి కోహ్లీ గారికి. కాబట్టి కోహ్లీ ఖచ్చితంగా మనకి ఈసారి ఫామ్లోకి వస్తారు. ఆయన వస్తే డెఫినెట్గా రోహిత్ శర్మ కోహ్లీ కాంబినేషన్లో మనం మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తే మటుకు బాగుంటుంది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లు తమ దశను మార్చుకుంటున్నాయి. ఎంతో ఆర్భాటంగా గత వైకాపా ప్రభుత్వం ప్రారంభించిన దిశ స్టేషన్లు మరలా మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్పు చెందబోతున్నాయి. చట్టం చేయకుండా దిశ అంటూ హడావిడి చేసిన గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దిశ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా ఈ ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుని వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పులు తథ్యమని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి కావాలని నగరంలోని మున్సిపాలిటీ సమీపంలో ఒక పండ్ల వ్యాపారి శ్రీను అనే వ్యక్తి వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారస్తులు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ రోగులు ఎక్కువయ్యారని అన్నారు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి కావాలని క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. కానీ ఇంతవరకు క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు కాలేదని అన్నారు. ఇప్పటికైనా క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి లేకపోవడం వలన ఎంతోమంది క్యాన్సర్ రోగులు ఎన్నో అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సోషల్ వర్క్ చేస్తున్న టైంలోనే నేను క్యాన్సర్ బాధితులు కూడా ఒక 5కి సాయం చేశాను. అది బీసెట్టి బాబ్జీ గారి చేతుల మీద కూడా చేశాను. అప్పుడు ఆయన ఆధ్వర్యంలోని టౌన్ టెల్ సమావేశం పెట్టి జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి కావాలని తీర్మానం చేశారు. మా క్యాన్సర్ ఆసుపత్రి సాధారణ సమితి అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ గారు, నేను దానికి ప్రతినిధిని. మరి నేను తప్పుడు బండి వేసుకుంటూ పళ్ళు బండి వేసుకుంటూ నేనే పట్టణంలో ఉన్నటువంటి క్యాన్సర్ బాధితులకు 5కి సాయం చేశానంటే మరి పట్టణం మొత్తం మీద ఎంత ఉన్నారు, మండలాల్లో ఎంతమంది ఉన్నారు, జిల్లాలో ఎంతమంది ఉన్నారు, మరి ఇంతమంది క్యాన్సర్ బాధితులు పడుతున్నారు. కాబట్టి మన జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వైజాగ్లో ఉంది క్యాన్సర్ ఆసుపత్రి. ఇటు పార్తపురం కానివ్వండి, ఒరిస్సా నుండి కానివ్వండి, శ్రీకాకుళం జిల్లా నుండి కానివ్వండి, ఎక్కడైనా 3 జిల్లాల నుండి 2 జిల్లాల నుండి వచ్చి, మంచిర్యాల జిల్లా 3 జిల్లాల నుండి వచ్చి వైజాగ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే, కిమోటెస్ట్ రిడాక్షన్ చేయించుకోవాలంటే అది చేయించుకుని 2 రోజుల దాకా మనిషి కాలేడు. ఇక్కడ నుండి వెళ్ళడం ఒక రోజు అయిపోతుంది, అది చేయించుకుని 2 రోజులు అయిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక రోజు అయిపోతుంది. అదనంగా 4 రోజులు అయిపోతుంటే ఒక పేదవాడు ఎలా చేయించుకోగలడు, ఎలా బ్రతకగలడు, ఏం జీవించగలడు. కాబట్టి మన జిల్లాకి ఎంతైనా సరే జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద దయచేసి పెద్దలందరూ కూడా ఆలోచించి, న్యాయకర్తలు కూడా ఆలోచించి, మానవతతో ఆలోచించి జిల్లా క్యాన్సర్ ఆసుపత్రి వచ్చేటట్టు సహకరిస్తారని కోరుకుంటున్నాం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్పీకర్ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పనిచేస్తా. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న అయ్యన్న పాత్రుడు. సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ను ఆశ్రయించిన కక్షిదారులు. ఉభయ జిల్లాలలో ఫలప్రదమైన జాతీయ లోక్ అదాలత్. సాలూరు పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగాలి. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.